97 ఉదయం 9:05 రాశి నక్షత్రం మేన్ రాశి. సరే, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించావు కాబట్టి నేను చూస్తాను. ప్రస్తుతం ఏం చేద్దాం అంటే ఈరోజు ఆస్ట్రాలజీ క్లాస్లో ఒక చార్ట్ తీసుకుందాం. ఇద్దరి చార్ట్ తీసి ఆ ఇద్దరు చార్ట్ లో ఎలా ఉంది అనేది మనం చూద్దాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు జూమ్ లింక్ ఇచ్చాను, క్లాస్ లింక్. జూమ్ క్లిక్ చేస్తే నా క్లాస్లోకి వస్తారు. చార్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు నేను లింక్ ఇచ్చాను కదమ్మా, జూమ్ లింక్ ఇచ్చున్నాను. ఆ జూమ్ లింక్ క్లిక్ చేస్తే నేరుగా వస్తారు. మీకు జూమ్ యాప్ ఉండాలి, మీ దగ్గర మొబైల్లో జూమ్ యాప్ ఉండాలి. అప్పుడు మీకు ఏం జరుగుద్ది అంటే నేను చార్ట్ మీకు చూపించేదంతా కనిపిస్తూ ఉంటుంది. నేను ఎలా చార్ట్ చూపిస్తున్నాను అంటే, లేదు అంటే మీకు ఏమవుతుంది అంటే, మీకు నేను చెప్తా ఉంటే ఏం అర్థం కాదు. అవునండి, అవును. కాబట్టి మీరు మీకు జూమ్ లింక్ ఇచ్చిన్నాను. జూమ్ లింక్ ఓపెన్ చేసుకోండి. అక్కడ మీ మొబైల్లో జూమ్ యాప్ ఉంటే మీరు నేరుగా క్లాసులోకి వస్తారు. క్లాసులో స్క్రీన్ మీద నేను ఏం చూపిస్తుందో మీకు మొబైల్లో కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే నేను చెప్పేది డిగ్రీలు, ఏ గ్రహం ఏ డిగ్రీలో ఉంది ఇవన్నీ తెలియదు. సరే, అయితే నేను ఇప్పుడు ఈ చార్ట్ చెప్తున్నాను. ఈ చార్ట్ లో ఏం జరుగుతుంది అన్నది వీళ్ళిద్దరి మధ్యన మ్యాచెస్ కి మీకు చెప్పింది ఏమేం చెప్పాడు, వీళ్ళిద్దరికి ఏమేం ప్రాబ్లం ఉన్నాయని చెప్పారు. అదే సార్, దేశకూటమి లేదు ఆ అని చెప్పారు సార్. దేశకూటమి లేదు, అమ్మాయికి ఏమో మాంగళ్య దోషం అన్నారు. అయితే నేను మొదటి నుంచి నేను చాలా రోజుల నుంచి నేను అందరితో మాట్లాడేటప్పుడు క్లియర్ గా చెప్తా వచ్చాను. ఏం చెప్పాను అంటే, వివాహము ఒక కారణం చేత ఆపేవాళ్ళు, అది అన్యాయము. ఈ వివాహ వ్యవస్థకే ఒక పెద్ద ఆ గొడ్డలి వేటు అనమాట. ఎట్లా అంటే ఈ రోజు జరుగుతున్న వివాహ వ్యవస్థలో నేను చూసింది, జ్యోతిష్యం ఒక పెద్ద ఆ ఎక్కువ మంది తల్లిదండ్రులు జ్యోతిష్యం నమ్ముతున్నారు. ఆ చెప్పేవాళ్ళు కూడా ఒక కారణం చెప్పి ఆ పెళ్లి వద్దంటున్నారు. ఇదే పెద్ద నేను చూసింది. సో ఒక వివాహం వద్దు అనటానికి అతను 10 కారణాలు చెప్పాలి. అంతేగాని ఒక కారణం చెప్పి ఎలిక పిల్లి అయిందనో, పాము ముంగిస అయిందనో, ఆవు పులి అయిందని, లేకపోతే ఒక కారణం నక్షత్రం కలవలేదు, వేద నక్షత్రాలని, రాశి కూటముల కలవ, ఇట్లా ఒక్క కారణం చెప్పి మీకు ఇప్పుడు ఉదాహరణకి మీ దాంట్లో ఏం చేశాడు, స్త్రీ దీర్ఘ పొంతన లేదు అన్నాడు, ఇంకపోతే మాంగళ్య దోషం. సో నేను ఎప్పుడూ కూడా ఈ పెళ్లి వద్దన్నాడా, చేసుకోమన్నాడా? వద్దన్నారు సార్. ఒక అతను అయితే వద్దని అన్నారు సార్. అయితే ఇది తప్పు. ఈ రకంగా వివాహాలు చెడగొట్టడం అనేది పరమ ఆ, అన్యాయం. చెప్పమ్మా, చెప్పు. అమ్మాయి తరపుకి అమ్మాయికి తేరపోవడం లేదు, అమ్మాయికి ప్రాబ్లం అవుతుంది, అమ్మాయి తీసుకుంటే అని చెప్పారు సార్. ఎక్కడోళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎవరి దగ్గరికి వెళ్ళారు మీరు? చూడమని సార్ అప్పుడు. ఓకే, అయితే మీకు నేను చెప్పేది ఒకటే. ఈ ప్లాట్ఫామ్ లో మీ అందరికి నేను ఏం చెప్తాను అంటే, ఒక కారణం ఇప్పుడు ఏం చెప్పాడు, స్త్రీ దీర్ఘ కూటమి, స్త్రీ దీర్ఘ పొంతన లేదు అంటే దాని అర్థం ఫస్ట్ మీకు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి లెక్కేస్తారు. అమ్మాయి రాశి ఉత్తర నక్షత్రం, అబ్బాయిది అనురాధ నక్షత్రం. ఇప్పుడు అమ్మాయి రాశి నుంచి లెక్కేసేటప్పుడు ఇదేం వస్తుందంటే రెండవ నవకము అంటారు. నవకము అంటే 9 నక్షత్రాలను ఒక నవకం అంటారు. మొదటి నవకంలో ఏ నక్షత్రాలు వస్తాయి అంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష. మొదటి నవకం అంటే 9 నక్షత్రాలు. రెండవ నవకము అంటే మఖ, పుబ్బ, ఉత్తరనే ఉత్తర ఫాల్గుని అంటారు. పుబ్బ అంటే పూర్వ ఫల్గుని పుబ్బ అంటారు. సో రెండవ నవకం అంటే 9 నక్షత్రాలు. మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చైత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఇది రెండవ నవకం. మూడవ 9 గ్రూప్ స్టార్స్ అంటే ఇంకొక గ్రూప్ లో 9 నక్షత్రాలు వస్తాయి. మొత్తం 27 నక్షత్రాలు. దాన్ని మూడో నవకము అంటే 9.
అక్కడ వచ్చి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. ఇప్పుడు మీకు అతను చెప్పింది స్త్రీ దీర్ఘ పొంతన లేదు అని అంటే అమ్మాయి నక్షత్రాన్ని నుంచి అబ్బాయి నక్షత్రానికి లెక్కేస్తారు. సో అమ్మాయి నక్షత్రం ఏంది? ఉత్తర. అంటే ఫస్ట్ వచ్చేసి రెండో నవకంలో మఖ, పుబ్బ, ఉత్తర. సరే, ఉత్తర నుంచి లెక్కేస్తే ఉత్తర, హస్త, చైత్ర, స్వాతి, విశాఖ, అనురాధ. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఒక కారణం అని తీసుకోకూడదు. ఇక ఇంకా ఇంకా చాలా 10 కారణాలు ఇలాంటివి చెప్పాలి. 10 కారణాలు చెప్పకుండా ఒక కారణం చేత ఈ రకంగా మీరు వివాహాలు చెడగొడితే అసలు పెళ్ళిళ్ళే కావు. ఇది చాలా మన ఆ హిందూ వివాహ వ్యవస్థని నాశనం చేయడం తప్పితే ఇంకొకటి లేదు. 10 కారణాలు చెప్పి ఆ వివాహం వద్దు అనాలి. ఇలా స్త్రీ దుర్గ పొందడం లేదు, నక్షత్రాన్ని నుంచి నక్షత్రానికి కౌంట్ చేశాను. ఇప్పుడు మీకేం చెప్పాను? నక్షత్ర కూటమి అనేది ఒక భాగం అంతే. దానికి కుదరలేకపోతే మిగతాయి కలుస్తాయి కదా. ఇప్పుడు మిగతాయి కలుస్తాయి కదా. ఇప్పుడు మీకేం చెప్తున్నానంటే బాగా ఇందులో ఎన్నెన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి అన్నీ చెప్తాను నేను. ఇప్పుడు అబ్బాయి చెప్తున్నా, అబ్బాయి చాట్ లో ఏముంది అనేది చెప్తున్నా. బాగా అబ్బాయిది మీన లగ్నం, సరేనా? అబ్బాయి మీన లగ్నం అయితే ఇక్కడ ఈ అబ్బాయి చాట్ లో బుధుడు అనే గ్రహము మౌఢ్యము చెందాడు అబ్బాయి పుట్టినప్పుడు. బుధ గ్రహము మౌఢ్యం అయ్యింది అంటే అస్తంగత్వం. దాన్ని ఇంగ్లీష్ లో కంబషన్ అంటారు. అదిగాక బుధ గ్రహము బాల్య స్థితిలో ఉంది. ఇది ఒక మనకి మైనస్ గా తీసుకోవాలి అబ్బాయి చాట్ లో. శుక్రగ్రహము శుక్రగ్రహం వచ్చేసి బాల్య స్థితిలో ఉంది. శని గ్రహం వక్రీకరించింది, రిట్రోగ్రేడ్ అయి అంటారు. కుంభ కుంభరాశిలో ఇది బాల్య స్థితి. సో ఎప్పుడైనా కూడా గ్రహం వక్రీకరించింది, అది శుభగ్రహం అయితే ఇంకా శుభత్వం ఇస్తుంది. ఈ అబ్బాయిది మీన లగ్నం అంటే మీన లగ్నానికి శని అశుభ గ్రహం అవుద్ది అనమాట. ఓకే, ఇట్లా రాసుకుంటా అతను ఎన్ని చెప్పాలి చాట్ లో. ఏం చెప్పాలి? ఫస్ట్ గ్రహాలు చూడాలి, పొంతనలు కాదు. ఫస్ట్ గ్రహాలు చూడాలి. ఏ ఏ గ్రహము బలంగా ఉంది, ఏ ఏ గ్రహము బాల్య స్థితిలో ఉంది, ఏ ఏ గ్రహము అస్తంగత్వం చెందింది, వక్రీకరించింది, ఇవన్నీ చెప్పాలి. పేపర్ మీద రాసుకోవాలి. మీకు పేపర్ మీద ఎలా రాయాలి అంటే ఫస్ట్ రాయాలి అబ్బాయి చార్ట్ చూసి, అబ్బాయి చార్టు మీన లగ్నము, అబ్బాయి రాశి వృశ్చిక రాశి, ఓకే అని రాయాలి. వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం రాసుకొని, అమ్మాయిది వచ్చేసి లగ్నం వచ్చి మకర లగ్నము, చిన్న కన్యా రాశి అని రాసి ఉత్తర నక్షత్రం అని రాసుకున్న తర్వాత అబ్బాయి కింద రాయాలి ఏ ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు బలహీనంగా ఉన్నాయి రాయాలి ఫస్ట్. ఇందులో ఫస్ట్ ఏం రాసుకుంటూ వస్తారు? ఏ గ్రహం అయితే వక్రీకరించింది, బుధుడు అస్తంగత్వం అంటే కంబషన్ చెందాడు, సింహరాశిలో ఉన్నాడు, 2 డిగ్రీల్లో ఉన్నాడు అంటే నేను చెప్పాను 5 డిగ్రీల లోపల ఉంటే బాల్య స్థితి అని చెప్పాను. 5 డిగ్రీల లోపల ఉంటే బాల్య స్థితి అని అంటారు అని చెప్పాను. ఓకే, తర్వాత పోతే బుధుడికి 2 మైనస్లు ఇక్కడ. ఎందుకంటే బుధుడు అబ్బాయి చాట్లో అస్తంగత్వం చెందాడు, బాల్య స్థితిలో ఉన్నాడు అని భయపడకూడదు. ఇంకా చూసుకోవాలి, ముందుకెళ్ళి ఎన్నో విషయాలు చూడాలి, ఒక విషయం కాదు. పోతే శుక్రుడు బాల్య స్థితిలో ఉన్నాడు, శని వక్రీకరించాడు, ఇంతవరకు మనకి ఏమైందంటే గ్రహాల స్థితి తెలిసిపోయింది. ఈ పేపర్ మీద రాసుకున్న తర్వాత మనం నెక్స్ట్ అమ్మాయి చాట్ లో చూడాలి. అమ్మాయి చాట్ లో గ్రహాలు ఎలా ఉన్నాయి. అమ్మాయిది లగ్నం మకర లగ్నం. పోతే అబ్బాయి చాట్ లో ఏదన్నా గ్రహము అంటే 27 డిగ్రీలు దాటితే మృత స్థితి అంటే ఆ గ్రహం నెక్స్ట్ రాశిలోకి వెళ్ళబోద్ది. ఏ గ్రహము కూడా 27 డిగ్రీలు దాటలేదు. ఓకే, అన్నీ కూడా ఆ ఒక గురుడు 19 డిగ్రీల్లో ఉన్నాడు అంతే, మిగతా అన్ని లోపలే ఉన్నాయి. సో ఏ గ్రహము మృత స్థితి చెందలేదు. అమ్మాయి చాట్లో ఏం చూడాలి? అమ్మాయి చాట్లో ఆ అమ్మాయి లగ్నం మకర లగ్నం. గ్రహాలు ఈ అమ్మాయికి కూడా బుధుడు అస్తంగత్వం చెందాడు, అమ్మాయికి కూడా. ఓకే, పోతే అమ్మాయికి కూడా బుధుడు బాల్య స్థితిలో ఉన్నాడు. ఒక గ్రహం అమ్మాయికి కూడా రాసుకోవాలి, బాల్య స్థితి అస్తంగత్వం చెందింది. పోతే ఏ గ్రహాలు వక్రీకరించలేదు.
రాసుకోవాలి. తర్వాత పోతే బాల్య స్థితిలో చంద్రుడు బాల్య స్థితిలో ఉన్నాడు. ఓకే. ఓకే, నెక్స్ట్ అమ్మాయికి వచ్చి బుధుడు బాల్య స్థితిలో ఉన్నాడు, శుక్రుడు బాల్య స్థితిలో ఉన్నాడు. పోతే రాహుకేతువులు మృత స్థితి, అంటే 27 డిగ్రీలు దాటారు. ఇవన్నీ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఇలా చార్ట్ లో చూస్తాం. చార్ట్ లో చూసిన తర్వాత ఏం చెప్పాను? ఇద్దరికి, అబ్బాయికి కుజుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. ఓకే. కానీ కుజుడు సప్తమ స్థానంలో ఉన్న కుజు దోషం క్యాన్సిల్ ఎందుకు అయ్యింది అంటే, గురువు ఏడో ఏడో రాశి సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు. కుజు దోషం ఎందుకు క్యాన్సిల్ అవుతుంది అంటే, ఎప్పుడైతే గురువు సప్తమ స్థానంలో ఉన్నందువల్ల కుజు దోషం క్యాన్సిల్ అవుతుంది. ఇది ఒక కారణం. ఓకే. సో ఈ అబ్బాయికి ఏమైంది? కుజు దోషం క్యాన్సిల్ అయింది. పోతే నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంకా ఏదన్నా గ్రహము స్వక్షేత్రాల్లో ఉందా, మిత్రక్షేత్రాల్లో ఉందా, ఉచ్చ స్థితి పొందింది, ఇవన్నీ కొన్ని ఉంటాయి. ఇక్కడ చంద్రుడు నీచ స్థితి పొందాడు. ఇది రాసుకోవాలి మనం. అర్థమైందా? ఏమైంది? చంద్రుడు నీచ స్థితి పొందాడు అంటారు. అన్ని ఇవన్నీ రాయాలి వాళ్ళు పేపర్ల మీద. మీకు ఊరక ఎలిక పిల్లయింది, పోతే స్త్రీ దీర్ఘ కూటమి పొంతన గోదావరి అయ్యటి కాదు. గ్రహాలు చూడాలి ఫస్ట్. ఆ చార్ట్ చూసిన తర్వాత గురువు కుజుడు ఏడో స్థానంలో ఉన్నాడు, కానీ కుజు దోషం ఉన్న అబ్బాయికి క్యాన్సిల్ అయ్యింది. ఎందుకు క్యాన్సిల్ అయింది అంటే, గురువు ఏడు, అది రాసుకొని ఇవ్వాలి మీకు పేపర్ మీద. గురువు ఏడో స్థానంలో ఉన్నందువల్ల క్యాన్సిల్ అయ్యింది కుజు దోషం ఈ బాబుకి. కానీ మీ దగ్గర డబ్బులు తీసుకోవాలి అంటే మిమ్మల్ని కుజు దోషం ఉందని భయపెట్టి డబ్బులు తీసుకోవచ్చు. కానీ తెలిసిన వాళ్ళు ఎవరు అలా చెయ్యరు. వాళ్ళు ఏం చెప్పాలి అంటే, అమ్మ కుజు దోషం ఉంది, భయపడ మాకు, కానీ కుజ దోషం క్యాన్సిల్ అయింది. ఎందుకంటే మీ బాబు చాట్లో గురువు ఏడో స్థానంలో వివాహ స్థానంలో ఉన్నాడు కాబట్టి. ఏ కండిషన్ లో కుజు దోషం క్యాన్సిల్ అవుతుంది? గురువు గాని సప్తమ స్థానంలో ఉన్న గురు శుక్రులు, లేదు లగ్నంలో ఉన్న క్యాన్సిల్ అవుతుంది. కుజుడు మేష రాశిలో ఉన్న, వృశ్చిక రాశిలో ఉన్న, అంటే సొంత సొంత క్షేత్రాలు అయ్యి కుజు దోషం క్యాన్సిల్ అవుద్ది. కుజుడు మకర రాశిలో ఉచ్చ స్థితి అంటారు. కుజుడు మకరంలో ఉన్న కుజు దోషం క్యాన్సిల్ అవుతుంది. కుజుడు కర్కాటక రాశిలో నీచ స్థితి అంటారు, కుజు దోషం క్యాన్సిల్ అవుతుంది. ఇట్లా ఎన్నో కారణాలు ఉంటాయి. అవి చెప్పకుండా మీకు కుజు దోషం ఉందని భయపెట్టకూడదు. ఓకే. పోతే ఈ అమ్మాయి చాట్ లో కేతువు నీచ స్థితిలో ఉన్నాడు. అబ్బాయి చాట్ లో కేతువు నీచ స్థితిలో ఉన్నాడు, చంద్రుడు నీచ స్థితిలో ఉన్నాడు. ఈ రాయాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది? ఇక్కడ వచ్చేసి సూర్యుడు సొంత క్షేత్రంలో ఉన్నాడు. ఓకే. సూర్యుడు సొంత రాశి సింహరాశిలో ఉన్నాడు. ఇది రాయాలి. ఈ క్లాస్ ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా మంది నా దగ్గరకు ఫోన్ చేసి ఏం అడుగుతున్నారు అంటే, సార్ మాకు ఎలిక పిల్లి అయింది, వద్దన్నాడు మా పంతులు. ఓకే, మీకెందుకు వద్దన్నాడు అంటే, మాకు రాసులు కలవటం లేదంట, ఒక కారణం. సరే, మీకెందుకు వద్దన్నాడు అంటే, మాకు పాము ముంగిస అయింది, ఒక కారణం. ఆ మీకెందుకంటే మీకు, సార్ మాకు నక్షత్రాలు కలవలేదు, ఇట్లా ఒక కారణం చెప్పి పెళ్లి చెడగొడుతున్నారు. అసలు వివాహంలో చాట్లు చాలా చూడాల్సి వస్తుంది. పోతే కొంతమంది ఏం చెప్తారంటే, మాకు ఆ గుణకూటమి, అంటే అష్టగుణ కూటమిలో 8 కూటాలు చెప్పినట్టు నేను, వర్ణ కూటమి, వశ్య కూటమి, తారా కూటమి, యోని కూటమి, గ్రహమైత్రి, గణ కూటమి, రాశి కూటమి, నాడీ కూటమి, 8 కూటాల్లో కూడా కలిపి తక్కువ పాయింట్లు వచ్చినాయి సార్, అందుకని వద్దన్నారు, ఒక కారణం. ఇట్లా చెప్పి పెళ్లి చెడగొడుతున్నారు అని నేను మన వాసు యాదవ ఉచిత వివాహ పరిచయ వేదిక పెట్టినప్పటి నుంచి కూడా నేను ఇవన్నీ చూసిన తర్వాత నాకు కొంచెం బాధేసి, నేను సపరేట్గా జ్యోతిష్యం ప్లాట్ఫామ్ ఓపెన్ చేశాను. దాంట్లో నేను ఎప్పుడు మొదటి నుంచి మీతో చెప్పింది, అందరికీ నేను పంచుకున్నది ఏంది అంటే, మీరు ఎప్పుడూ కూడా ఎవరైనా ఒక కారణం చెప్పి ఆ పెళ్లి వద్దన్నారంటే వాళ్ళకి జ్యోతిష్యం రాదు. వచ్చిన అతను ఏ ఎక్కువ పాయింట్లు చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను చార్ట్లు చూసేసి, మీ అబ్బాయి చార్ట్లో ఫస్ట్ చూసినప్పుడు ఏం చెప్పాను నేను? ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పాలి అంటే, జ్యోతిష్యం వచ్చిన వాళ్ళు ఒక పేపర్ తీసుకొని రాసుకోవాలి. ఫస్ట్ ఏం రాయాలి? అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, టైము, పుట్టిన స్థలం. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన డేటు, టైము, స్థలం. ఆ తర్వాత అబ్బాయి సైడు లగ్నం రాయాలి.
పోతే అబ్బాయి రాశి జన్మ రాశి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో జన్మ రాశి. మీ అబ్బాయిది వృశ్చికంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశి. తర్వాత అబ్బాయి నక్షత్రం రాయాలి, పాదం రాయాలి. అబ్బాయి నక్షత్రం ఏమొస్తుంది? వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం రెండవ పాదం. అమ్మాయి సైడ్ రాయాలి. అమ్మాయి సైడ్ ఏం రాయాలి? అమ్మాయి లగ్నం రాయాలి. ఫస్ట్ అమ్మాయి లగ్నం మకర లగ్నం. తర్వాత అమ్మాయి రాశి. అమ్మాయి రాశి అంటే అమ్మాయికి చంద్రుడు ఎక్కడున్నాడు? కన్యా రాశిలో ఉన్నాడు కాబట్టి కన్యా అని రాయాలి. పోతే అమ్మాయి సైడు నక్షత్రం రాయాలి, ఉత్తరా నక్షత్రం రెండవ పాదం. ఆ తర్వాత ఓ అబ్బాయి చాట్లో గ్రహాల స్థితి రాయాలి. గ్రహాలు ఏ ఏ గ్రహాలు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి, అది ఏదన్నా గ్రహము 5 డిగ్రీల కన్నా తక్కువ ఉంది అంటే బాల్య స్థితి. అంటే 3 డిగ్రీలు, ఇప్పుడు 2 డిగ్రీలు, 5 కన్నా లోపల ఉంటే అంటే అర్థం ఏంటంటే ఆ రాశిలో గ్రహము అప్పుడే స్టార్ట్ అయ్యింది. అంటే మనం బాల్య స్థితి అంటే ఇంక గ్రహం ఇంకా పెద్ద తన రిజల్ట్ చూపించడానికి బాల్య స్థితిలో ఉందన్నమాట. అంటే డిగ్రీ ఎప్పుడైతే 7, 8 డిగ్రీలు, 9 డిగ్రీలు అట్టయితే గ్రహం ఏమవుద్దంటే చాలా దూరం వచ్చింది, సో మంచి రిజల్ట్ ఇస్తుంది అంటారు. పోతే ఒక గ్రహము ఒక రాశిలో 27 డిగ్రీలు దాటి ఉందంటే అయిపోవస్తుంది ఆ గ్రహం ఆ రాశిలో. ఇంకా 3 డిగ్రీలు ఉంటుంది, తర్వాత 30 డిగ్రీలు అయిపోగానే ఇంకొక రాశిలోకి వెళ్తుంది. దీన్ని మృత స్థితి అంటారు. ఇవన్నీ చూడాలి. పోతే గ్రహము ఏదన్నా సూర్యుడికి దగ్గరగా వచ్చిందా? సూర్యుడికి దగ్గరగా వస్తే ఏమవుద్ది? దాన్ని మోఠమి అంటారు. మన తెలుగులో మోఠమి, మోర్జమి, లేకపోతే వీళ్ళు జ్యోతిష్ శాస్త్రంలో అస్తంగత్వం అంటారు. అస్తంగత్వం లేదా ఇంగ్లీష్లో కంబషన్ అంటారు. అంటే ఒక గ్రహము సూర్యుడికి దగ్గరగా వచ్చినందువల్ల దాని ప్రభావం పెద్దగా ఉండదు, పెద్దగా ప్రభావం చూపించలేదు అని దాన్ని అస్తంగత్వం, లేకపోతే మనం మౌఢ్యమి, మోఠమి. మొన్నే శుక్రమోఢ్యం అయిపోయింది, 28వ తేదీ మార్చి 29 అమావాస్య వచ్చింది. ఓకే. సో ఇవన్నీ చాట్లో రాసుకోవాలి, అబ్బాయి సైడ్ రాసుకోవాలి. ఇవన్నీ ఏ గ్రహం అయితే అస్తంగత్వం చెందిన, వక్రీకరించిన, బాల్య స్థితిలో ఉన్న, పోతే మృత స్థితిలో ఉన్న, శత్రుక్షేత్రంలో ఉన్న, నీచ స్థితిలో ఉన్న, ఇవన్నీ మైనస్ పాయింట్లు అవుతాయి. అర్థమవుతుందా? పోతే గ్రహము వక్రీకరించినా కూడా శుభగ్రహం అయితే ఇంకా శుభం ఇస్తుందని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది. అంటే ఒక గ్రహం వక్రీకరించింది, నేను చెప్పాను వక్రీకరించడం అంటే నేను ముందే చెప్పాను అప్పుడు క్లాసులో ఒకసారి. ఏంటి అంటే దాన్ని ఇంగ్లీష్లో వీళ్ళు ఒక పదం వాడతారు, రెట్రోగ్రేడ్ అయ్యింది ప్లానెట్, రెట్రోగ్రేడెడ్ ప్లానెట్ అంటే. రెట్రోగ్రేడ్ అవ్వటం అంటే అర్థం ఏంటి? మనం భూమి నుంచి ఒక గ్రహాన్ని చూస్తే యూనివర్స్ సైడ్, అంతరిక్షంలో ఆకాశం సైడ్ ఆ గ్రహాలన్నీ కూడా ఫార్వర్డ్ డైరెక్షన్లో తిరుగుతాయి. దాన్ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. కానీ గ్రహము కొన్ని టైంలో కొన్ని గ్రహాలు సంవత్సరంలో, ఉదాహరణకి బుధుడు సంవత్సరంలో 3 సార్లు రెట్రోగ్రేడ్ అవుతాడు. గురువు ఒక్కసారి రెట్రోగ్రేడ్. అంటే రెట్రోగ్రేడ్ అంటే ఆ గ్రహం వెనక్కి వెనక్కి డైరెక్షన్ లో మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది భూమి మీద ఉన్న మనకి. అనిపిస్తుంది కానీ గ్రహము ముందుకే వెళ్తా ఉంటది, ఫార్వర్డ్ డైరెక్షన్ లో తన ఆర్బిట్ లో సూర్యుడి చుట్టూ కక్షలో తిరుగుతూ ఉంటది. కానీ మనకు భూమి మీద ఉన్న మన మనుషులకి అది చూస్తే రెట్రోగ్రేడ్ అంటే వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. దాన్ని ఏమంటారంటే రెట్రోగ్రేడ్ అంటారు. సో ఈ రెట్రోగ్రేడ్ ని తెలుగులో వక్రీభవించింది గ్రహము, వక్రీకరించింది అని అంటారు. కానీ జ్యోతిష్యులు ఏం చెప్తారంటే అవి శుభగ్రహాలు అయితే అవి ఇంకా ఫలితాలు బాగిస్తాయని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది. పాపగ్రహాలు అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటది. అవన్నీ లెక్కలేయకుండా ఒక మీకు ఏం చెప్పాడు? ఆ స్త్రీ దీర్ఘ పొంతన లేదు అట కాదు. ఇప్పుడు నేనైతే ఈ చార్ట్ లో రాసుకుంటా పోతాను. అబ్బాయి సైడ్ ఏమో రాస్తాను? ఫస్ట్ రాస్తాను ఆ అబ్బాయి సైడ్ ఏం రాశాను? బుధుడు అస్తంగతం అయ్యాడు, బాల్య స్థితిలో ఉన్నాడు, 2 డిగ్రీల్లో ఉన్నాడు. ఓకే రాశాను. నెక్స్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అబ్బాయి చాట్ లో శుక్రుడు కూడా బాల్య స్థితిలో ఉన్నాడు, రెండోది మైనస్ పాయింట్ రాశాను. శని వక్రీకరించాడు, ఆ 2 డిగ్రీలు బాల్య స్థితిలో ఉన్నాడు. శని వచ్చేసి ఈ లగ్నానికి, మీన లగ్నానికి శని పాపగ్రహం. శని పాప జనరల్ గా శని శని జనరల్ గా పాపగ్రహం. ఎందుకంటే సహజ శుభులు ఎవరెవరు అంటే గురు, శుక్ర, బుధులు సహజ శుభులు.
తర్వాత పోతే శుక్లపక్ష చంద్రుడు, శుక్లపక్షంలో బాబు పుట్టినప్పుడు చంద్రుడు శుక్లపక్షంలో ఉన్నాడు అనుకోండి, అంటే శుక్లపక్షం అంటే పెరుగుతున్న చంద్రుడు అంటారు. ఆ మా బహుళపక్షం కృష్ణపక్షం అంటే ఆ తరుగుతున్న చంద్రుడు. శుక్లపక్ష చంద్రుడు అయితే శుభగ్రహం. సో జనరల్ గా మిగతా వచ్చేసి శని, సూర్యుడు, కుజుడు వీళ్ళందరూ కూడా పాపగ్రహాలు. కానీ ఈ బాబుకి లగ్నం మీన లగ్నం కాబట్టి మీన లగ్నానికి అధిపతి కుజుడు. సో కుజ గురులు శుభగ్రహాలు అవుతారు, మిగతా బుధ, శని, శుక్రులు పాపగ్రహాలు. సో నేను రాసుకోవాలి ఇక్కడ, ఏం రాసుకోవాలి? శని వచ్చేసి ఈ లగ్నానికి పాపగ్రహము అటు రాయాలి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? నేను ఇవన్నీ రాసుకున్న తర్వాత నేను అమ్మాయిది చూడాలి. అమ్మాయి చాట్లో ఏం చూడాలి? అమ్మాయి చాట్లో కూడా గ్రహాలు ఎక్కడున్నాయి లగ్నం రాయాలి. లగ్నం తర్వాత గ్రహాల స్థితి రాయాలి. చంద్రుడు, చంద్రుడు బాల్య స్థితిలో ఉన్నాడు అని రాయాలి. ఓకే. పోతే అమ్మాయికి బుధుడు కూడా అస్తంగతం అయ్యాడు. బుధుడు కూడా 2 డిగ్రీల అంటే 2 బాల్య స్థితిలో ఉన్నాడు అని రాయాలి. ఓకే, అర్థమవుతుందా? ఇట్లా రాయాలి. రాయకుండా వాళ్ళు ఏదంటే అది రాయకూడదు. అంటే మీకు చిన్న చిన్న ఒక కారణం చెప్పి వివాహం చెడగొట్టడం అంటే అది చాలా పాపము. అది న్యాయబద్ధంగా లేదు. ఓకే, అర్థమవుతుందా అమ్మా? ఇన్ని చేయకుండా వాళ్ళు ఏదో చేసేసి ఆ అలా వెళ్ళటం అంటే తప్పు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బుధుడు 2 డిగ్రీల్లో ఉన్నాడు అస్తంగత్వం ఇది రాయాలి. పోతే ఇంకా వచ్చేసి శుక్రుడు పాపకి బాల్య స్థితిలో ఉన్నాడు. ఇవన్నీ రాసుకున్న తర్వాత ఏ ఏ గ్రహాలు ఉచ్చ అంటే ఉచ్చ స్థితి చెందాయి, ఏ ఏ గ్రహాలు నీచ స్థితి చెందాయి, ఏ ఏ గ్రహాలు సొంత క్షేత్రంలో ఉన్నాయి రాయాలి. చాటి ప్రకారం అబ్బాయిలో సూర్యుడు సింహరాశిలో సొంత క్షేత్రంలో ఉన్నాడు. ఓకే, కుజుడు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుజ దోషం ఉంది. కానీ కుజ దోషం క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది? గురువు సప్తమ స్థానం రాసుకోవాలి. చంద్రుడు నీచ స్థితిలో ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు? చంద్రుడు ఉచ్చ స్థితి చంద్రుడికి ఉచ్చ స్థితి వచ్చేసి వృషభం, కానీ నీచ స్థితి వచ్చి వృశ్చికం. చంద్రుడు నీచ స్థితి అంటే వృశ్చికంలో ఉన్నాడు కాబట్టి నీచ స్థితి. పోతే సూర్యుడు సొంత క్షేత్రం సింహరాశిలో ఉన్నాడు. లగ్నం మేన లగ్నం. ఓకే, తర్వాత పోతే కేతువు కేతువు నీచ స్థితి పొందాడు, రాహు నీచ స్థితి పొందాడు. ఎందుకంటే రాహుకి ఉచ్చ స్థితి వృషభం, కేతువుకి ఉచ్చ స్థితి వృశ్చికం. కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ బాబు దాంట్లో కేతువు వచ్చేసి వృషభంలో ఉన్నాడు కాబట్టి కేతు నీచ స్థితి, రాహు నీచ స్థితి పొందారు. ఇది రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఏం రాయాలి ఇందులో? పాప చాట్లో. ఓకే, ఆ బాబు చాట్ ఇది. పాప చాట్లో చూద్దాం. పాప చాట్లో ఇంకా ఏమున్నాయి? పాప చాట్లో ఈమె లగ్నం వచ్చేసి మకర లగ్నం. ఓకే, మకర లగ్నానికి 4వ స్థానంలో కుజుడున్నాడు. కుజ దోషం. కానీ ఈ కుజ దోషం క్యాన్సిల్ అయ్యింది. ఎందుకు క్యాన్సిల్ అయ్యింది అది చెప్తాను నేను. ఎక్కడున్నాడు? శుక్రుడు 4వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఓకే, 5వ స్థానం 6వ స్థానంలో గురువు ఉన్నాడు. ఈ పాపకి కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. ఓకే, శుక్రుడితో కలిసి ఉన్నాడు. ఓకే, వీళ్ళకి సొంత క్షేత్రాలు ఏంటి? వీళ్ళకి ఏ రాసుల్లో ఉన్నారు? నెక్స్ట్ వచ్చేసి మనకి వీళ్ళకి అష్టగుణ కూటమి బాగా ఉంది. అష్టగుణ కూటమిలో నాడీ కూటమి అంటే అంటే ఏకనాడి దోషం లేదు. వేరే వేరే నాడీలు ఉన్నాయి వీళ్ళకి. ఓకే, వేరే వేరే నాడీలు ఉన్నందువల్ల వీళ్ళకి నాడీ దోషం లేదు. ఓకే, తర్వాత రాశి కూటమి. వీళ్ళకి ఇద్దరికి రాసులు వృశ్చిక నుంచి కన్య, అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి లెక్కేస్తే కన్య నుంచి వృశ్చిక ఎంత అవుతుంది? కన్యా రాశి, తర్వాత కన్యా, తుల, వృశ్చిక 3 అవుతుంది. అమ్మాయి నుంచి 3 కాబట్టి 6, 8 కాంబినేషన్ లో లేదు.
షష్టాష్టకాలు కావడం లేదు, నవపంచకాలు 9, 5 కావడం లేదు, 2, 12 కాదు కాబట్టి అందుకని ఇక్కడ ఫుల్ ఫుల్ పాయింట్స్ వస్తాయి రాశిలో. పోతే గణకూటమి దేవ మనుష్య గణం, అమ్మాయి మనుష్యం అబ్బాయి దేవ, ఓకే అక్కడ 6 పాయింట్లు వచ్చేసాయి. ఓకే ఇట్లా టోటల్ గా వీళ్ళకి ఏమో వస్తుందంటే వీళ్ళు 27 గుణకూటమి బాగుంది. పోతే గ్రహ బలాలు మన రాసుకున్నాం తర్వాత వీళ్ళకి నెక్స్ట్ వచ్చేసి అమ్మాయి జాతకంలో శుక్రుడు వర్గోత్తమంలో ఉన్నాడు. వర్గోత్తమం అని ఎప్పుడు అంటారు అంటే ఒక డి1 చార్ట్ లో ఉన్న గ్రహము డి9 చార్ట్ లో అక్కడే ఉంది అంటే దాన్ని ఏమంటారంటే వర్గోత్తమం. అంటే ఈ అమ్మాయికి ఒక ప్లస్ పాయింట్. అమ్మాయికి డి1 చార్ట్ లో శుక్రుడు ఎక్కడున్నాడు డి1 చార్ట్ లో, ఇవన్నీ రాయాలి వాళ్ళు. ఇవన్నీ రాయకుండా మీకు అమ్మాయి చార్ట్ లో శుక్రుడు మేషంలో ఉన్నాడు. ఓకే శుక్రుడు మేషంలో ఉన్నందువల్ల అమ్మాయికి శుక్రుడు మేషంలో ఉన్నందువల్ల ఓకే నీకు అమ్మాయికి డి9 చార్ట్ లో కూడా శుక్రుడు మేషంలోనే ఉన్నాడు. సో దీన్ని ఏమంటారంటే శుక్రుడు వర్గోత్తమం చెంది, ఇది ప్లస్ పాయింట్. అమ్మాయికి కుజదోషం ఎందుకు క్యాన్సిల్ అయిందంటే కుజుడు మేషరాశిలో ఉన్నాడు, సొంత క్షేత్రం అన్నమాట. కుజుడికి అమ్మాయికి కూడా కుజు కుజదోషం అమ్మాయి క్యాన్సిల్ ఎందుకు అయిందంటే కుజుడు సొంత క్షేత్రమైన మేషంలో ఉన్నాడు, లగ్నం నుంచి 4వ స్థానం. అప్పుడు కుజుడికి మేష వృశ్చికాలు సొంత క్షేత్రాలు, అందుకని కుజుడు తన సొంత రాశిలో ఉన్నందువల్ల ఈ అమ్మాయి కుజదోషం క్యాన్సిల్ అయింది. కాబట్టి మీకు ఎవరైనా కుజదోషం ఉంది మీకు నేను శాంతులు చేపిస్తాను ఒక 25,000 ఇవ్వండి అంటే మిమ్మల్ని మోసం చేసినట్టే లెక్క. ఎందుకంటే అసలు ఆ అమ్మాయి కుజదోషం క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే కుజుడు సొంత క్షేత్రమైన మేషంలో ఉన్నాడు. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఈ అమ్మాయికి శుక్రుడు వర్గోత్తమంలో ఉన్నాడు. అమ్మాయికి డి1 చార్ట్ లో శుక్రుడు మేషంలో ఉన్నాడు, డి9 లో కూడా శుక్రుడు మేషంలో ఉన్నాడు. అందుకని శుక్రుడు ఈ అమ్మాయికి వర్గోత్తమం అయింది. వర్గోత్తమం అంటే శుక్రగ్రహం మంచి ప్రభావం చూపిస్తుంది. సో నెక్స్ట్ అమ్మాయి జాతకంలో కుజుడు సొంత రాశిలో, నేను చెప్పాను కుజుడు సొంత రాశిలో అంటే అమ్మాయి జాతకంలో మేషంలో ఉన్నాడు, అందుకని కుజదోషం క్యాన్సిల్. అబ్బాయి జాతకంలో కూడా శుక్రుడు వర్గోత్తమాంశంలో ఉన్నాడు, అబ్బాయి జాతకంలో కూడా. ఎందుకంటే అబ్బాయి జాతకంలో కూడా శుక్రుడు డి1 చార్ట్ లో ఎక్కడున్నాడు, అబ్బాయి చార్ట్ లో శుక్రుడు వచ్చేసి మనకి కర్కాటకంలో ఉన్నాడు. అబ్బాయికి కర్కాటకంలో ఉన్నాడు అంటే డి9 చార్ట్ లో కూడా శుక్రుడు కర్కాటకంలోనే ఉన్నాడు. సో దీనివల్ల ఏమవుతుంది, అబ్బాయికి కూడా శుక్రుడు మంచి రిజల్ట్ ఇస్తాడు, వర్గోత్తమాంశలో ఎక్కువ రిజల్ట్ ఇస్తాడు అనమాట. వర్గోత్తమం ఇవన్నీ రాసుకోవాలి పేపర్ మీద. పోతే అబ్బాయి జాతకం అమ్మాయి జాతకంలో ఏ ఏ గ్రహము మృత స్థితి పొందింది, ఏ ఏ గ్రహము అస్తంగత్వం చెందింది, బాల్య స్థితిలో ఏ గ్రహం, ఇవన్నీ రాసుకోవాలి. ఈ మైనస్ పాయింట్లు అవుతాయి, మృత స్థితిలో ఉన్న బాల్య స్థితిలో ఉన్న ఇవన్నీ రాసేయాలి. ఇవన్నీ ఏంటంటే గ్రహాల బలాలు మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి ఏ ఏ గ్రహం ఎంత బలంలో ఉంది మనకి తెలుస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఇవన్నీ చేయకుండా మనము చేస్తే తప్పు అవుతుంది. అలా చేస్తే మనిషికి ఏమవుద్దంటే వాళ్ళని మోసం చేసినట్టే లెక్క. ఏదో ఎలిక పిల్లి అయిందనో, పాము ముంగీస అయిందనో, లేకపోతే ఆవు పులి అయిందని, ఇది మీరు మీకు చెప్పారు స్త్రీ దీర్ఘ పొంతన లేదు, అది ఒక కారణం. కానీ చాట్లోకి వెళ్ళి ఎన్నో చూడాలి. మిమ్మల్ని అక్కడే భయపెట్టి మొదటి స్టెప్ అంటే ఒక బిల్డింగ్ ఎక్కాలంటే 30 స్టెప్పులు అయితే మొదటి స్టెప్ దగ్గరే మీరు మిమ్మల్ని భయపెట్టేయకూడదు అనమాట. అర్థమైందా? సరే నెక్స్ట్ నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ ఇంకా చేయాలిగా, నేను ఇంకా చాలా భావబలాలు చూడాలి, ఏ భావం బలంగా ఉంది అనేది చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఇంకా చాట్లో చాలా విషయాలు చూడాలి. అవన్నీ చేయకుండా మీరు చేస్తే తప్పు అవుతుంది. ఇప్పుడు మీ బాబుది గ్రహాలు బలబలాలు చూద్దాం మనం, ఏ గ్రహం ఎంత బలంగా ఉందనేదే. ఏ గ్రహం ఎంత బలంగా ఉందనేది మనకు బాగా తెలియాలి ఇప్పుడు. ఓకే శుక్రుడు చాలా ఇద్దరికి చాలా బలంగా ఉంటాడు, ఎందుకంటే శుక్రగ్రహం ఇద్దరికి వర్గోత్తమం చెందింది. కానీ శుక్రుడు ఏమవుతుంది, శుక్రగ్రహము ఇద్దరికి కూడా బాల్య స్థితిలో ఉంది. అర్థమైందా? అమ్మాయికి బాల్య స్థితిలో ఉంది, అబ్బాయికి బాల్య స్థితిలో ఉంది అనమాట, కానీ వర్గోత్తమం చెందింది.
చూద్దాం దానివల్ల. శుక్రగ్రహము, బుధుడు అస్తంగత్వం చెందాడు, బుధుడు బాల్య స్థితిలో ఉన్నాడు. సో ఇవన్నీ చూసి గ్రహ బలాలు లెక్కేసిన తర్వాత మనం భావబలాలు చూడాలి. భావబలాల్లో ఎంత భావబలాల్లో ఏ బలం, ఏ భావం, ఏ భావాలు చూడాలి వివాహానికి మీకు చెప్పాను, రాపిచ్చాను. ఏ భావాలు చూడాలి? 2, 5, 8, 7, 9, 11. 2 అంటే కుటుంబ స్థానం. 2 అయితే ఏమన్నారు? రెండు రెండు కుటుంబ స్థానం. 2, 2, 5, 8, 7, 9, 11 ఈ స్థానాలు వివాహానికి ఎందుకు చూడమన్నాను? 2 అంటే కుటుంబ స్థానం, ధనస్థానం అంటారు. 5 పుత్రస్థానం, 7 వచ్చి వివాహ స్థానం, అదే దాన్నే మాంగళ్య స్థానం అంటారు. 8 ఆయుస్థానం, 9 భాగ్యస్థానం, ఓకే, 11 లాభస్థానం. ఇవన్నీ చూడాలి. ఇన్ని చూడమని నేను ఈ భావాల బలాలు లెక్కేయాలి. అంతేకాని ఒక నక్షత్రం పట్టుకొని నక్షత్రం కలవలేదనో, రాశి కలవలేదనో, పోతే స్త్రీ దీర్ఘ పొంతన లేదు అని ఇట్లా చెప్పి మిమ్మల్ని చేస్తే తప్పు అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, మీ బాబుది ఒకటి 1 by 1 గ్రహ బలాలు చూస్తాను నేను. ఏ గ్రహం ఎంత బలంగా ఉందో మనం చూద్దాం. ఏ గ్రహం ఎంత బలంగా ఉందో, ఓకే, దాన్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు. బాబు వచ్చి శుక్లపక్ష అష్టమిలో పుట్టాడు అంటే చంద్రుడు పక్షంలో పుడితే ఏమవుద్ది? చంద్రుడు శుభగ్రహం అవుద్ది. లగ్నాన్ని మంగళవారం పుట్టాడా బాబు? మంగళవారం పుట్టాడు, ఓకే, కరెక్ట్. అయితే నెక్స్ట్ వచ్చేసి మనం బాబు ఏం చూడాలి? బాబుకి గ్రహ బలాలు చూస్తున్నా నేను. ఏ గ్రహం ఎంత బలంగా ఉంది అన్నది ఒక ఐడియా వేసేసి మనం పోతే, శుక్రుడు, బాబుకి శుక్రుడు మనం అన్నట్టు నేనేం చెప్పాను? ఈ బాబు శుక్రగ్రహము ఏమవుతుందంటే 0 డిగ్రీ అంటే గ్రహము మేషంలో అప్పుడే ఎంటర్ అయింది. ఎంత వర్గోత్తమం చెందినా కూడా గ్రహము స్టార్టింగ్ లో బాల్య స్థితిలో ఉన్నందువల్ల బాబుకి ఏమవుతుంది? అంత బలంగా ఉండదు అనమాట ఈ గ్రహం, ఓకే. శుక్రగ్రహం అంత బలంగా ఉండదు. ఎందుకంటే శుక్రుడు మీ బాబు దాంట్లో 2 డిగ్రీల 35 నిమిషాలు అంటే బాల్య స్థితిలో ఉన్నందువల్ల. పోతే బుధుడు అస్తంగత్వం చెందినందువల్ల, అదిగాక బుధుడు వక్రీకరించినందువల్ల కూడా ఈ గ్రహము అయినా కూడా ఇది సింహరాశిలో ఉన్నందువల్ల, ఇది సింహరాశి అంటే బుధుడికి, ఒక్క నిమిషం, ఇది మిత్రక్షేత్రం అయింది అనుకోండి. అది మనం మొదట్లో ఏం చేయాలి అంటే, ఏ ఏ గ్రహము శత్రుక్షేత్రంలో ఉంది, ఏ ఏ గ్రహం మిత్రక్షేత్రంలో ఉంది, అది మనం స్టార్టింగ్ లో రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే గ్రహం మనం అసెస్ చేసేటప్పుడు, గ్రహ బలాబలాలు రాసుకునేటప్పుడు మనకి అవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట, ఓకే. చెప్తే మీకేం వస్తుందండి? ఇవన్నీ చెప్పామంటే మీకు అసలు ఏం అర్థం కాదు. ఏమర్థమైంది? అర్థమైందా? బుధుడు ఎక్కడున్నాడు? బుధుడు వచ్చి సింహరాశిలో ఉన్నాడు. సింహరాశి అంటే మిత్రక్షేత్రం అది. అందువల్ల అబ్బాయికి బుధుడు సింహరాశిలో ఉన్నాడు, అస్తంగత్వం చెందిన బాల్య స్థితిలో ఉన్న తను, బుధుడు సింహరాశిలో ఉన్నందువల్ల సింహరాశి అతనికి మిత్రక్షేత్రము. మిత్రక్షేత్రం అయినందువల్ల దానికి పాయింట్లు, బుధుడు బలంగా పర్వాలేదు అట్లా ఉంటాడనమాట, ఓకే. నెక్స్ట్ వచ్చేసి సూర్యుడు సొంత క్షేత్రంలో ఉన్నందువల్ల సూర్యుడు బలంగా ఉంటాడు. పోతే ఏ గ్రహం అయితే శత్రు క్షేత్రంలో ఉంటుందో అక్కడ ఆ గ్రహానికి కొంచెం బలం తగ్గుద్ది అనమాట. ఎంత తగ్గుద్ది అనేది మనం లెక్కలేయాలి. ఎట్లా లెక్కలేస్తారు? లెక్కలేసేసి ఇవన్నీ చేయకుండా చెప్పడం అనేది తప్పు అవుతుంది. అర్థమవుతుందా? మీకు జ్యోతిష్యం అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఎన్ని చూడాలి. నేనేం చెప్పాను? జ్యోతిష్యం నిజంగా చూస్తే, ఇద్దరి చాట్లు చూస్తే 2 గంటల పైన పడుతుంది న్యాయం చేయాలి అంటే.
ఆ ఇద్దరు ఇక్కడ ఎక్కువ నేనేం చూస్తున్నానంటే ఆ పెళ్లిని ఏదో ఎలిక పెళ్లి చెప్పు, పాము ముంగిస అని చెప్పి నక్షత్రాలు కలవలేదనో, ఏదో ఒక కారణం చెప్పి, మాంగళ్య దోషమైన ఒక కారణం చెప్పి, స్త్రీ దీర్ఘ పొంతన లేదు, లేదు అంటే రాశి కలవలేదు, అది షష్టాష్టకాలైన 6 8 కాంబినేషన్ అయింది, లేదు నవపంచకాలైన 9 5 కాంబినేషన్ అయింది, లేదా 2 12 కాంబినేషన్ అయిందో, వేద నక్షత్రాలైనయోనో, లేకపోతే నైదన తార అయిందనో, ఇట్లా చెప్పి ఆ గణకూటమి అంటే అమ్మాయి రాక్షస గణం అయిందనో, ఆ ఇలా చెప్పేసి ఆ పెళ్లి చెడగొట్టడం తప్పితే నిలబెట్టిన వాళ్ళు ఈ రోజుకి నాకు కనిపించలే. ఎంతమంది తల్లిదండ్రులు నా దగ్గరికి ఫోన్లు చేసి ఇదే చెప్తా ఉన్నారు. సో నేను క్లాసులో ఇన్ని ఎందుకు చెప్తున్నాను, ఇన్ని చూడాలి న్యాయంగా అయితే. ఒక అమ్మాయి ఒక అబ్బాయి చాటు వివాహానికి చూడాలి అంటే 2 గంటలు పైన పెట్టాలి మనస్సు దాని మీద పెడితేనే అది న్యాయం చేసినట్టు. అలా చెప్పేసి పెళ్లి చెడగొట్టి ఎవరైనా సింపుల్గా చెప్పేయచ్చు, అలా తప్పు అవుతుంది. అర్థమైందా? సరే, ఇంకొక 10 నిమిషాల్లో క్లాస్ క్లోజ్ అవుద్ది. నేను దీన్ని ఇంకొంచెం డీప్గా వెళ్ళేసి చూస్తున్నాను, చెప్తాను మీకు. ఇలా గ్రహ బలాల్లో మనం ఏం చేద్దామంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళేసి ఇంకా గ్రహాలు ఎలా బలంగా ఉన్నాయో చూస్తున్నాను నేను. ఓకే. ఈ గ్రహాల్లో మనకి ముఖ్యంగా కావాల్సింది కుజ శుక్ర గురులు. వివాహానికి చూసేది ఏంటిది? కుజ శుక్ర గురులు రాసుకోవాలి పేపర్ మీద అనమాట. కుజుడు ఎంత బలంగా ఉన్నాడు అనేసి అన్ని రాయాలి. రాసిన తర్వాత అప్పుడు మనము ముందుకెళ్ళాలి. ఆ తర్వాత భావబలాలు చూడాలి. ఇప్పుడు మనకి గ్రహాల్లో బుధుడు బుధుడు ఏమైందంటే బుధుడు అస్తంగత్వం చెందాడు. బాల్య స్థితిలో ఉన్న బుధుడు సింహరాశిలో ఉన్నాడు. లగ్నాన్ని నుంచి 6వ స్థానం. ఓకే, లగ్నాన్ని నుంచి 6వ స్థానం అంటే సింహరాశి పడతా ఉంది. ఓకే. ఈ అబ్బాయి లగ్నం ఏం లగ్నం చెప్పాను నేను? అబ్బాయిది మీన లగ్నం. ఆ మీనం నుంచి సింహం 6వ స్థానం వస్తుంది. ఓకే. మీనం తర్వాత మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం 6వ స్థానం. అప్పుడు బుధుడికి సింహరాశి మిత్రక్షేత్రం అవుద్ది. అందువల్ల బుధ గ్రహము అంటే బాల్య స్థితిలో ఉన్న అస్తంగత్వం చెందినా కూడా సొంత క్షేత్రంలో ఉన్నందువల్ల బాగానే ఉంటది. అర్థమైందా? తర్వాత పోతే గురుగ్రహము శత్రుక్షేత్రంలో ఉన్న గ్రహాలు బలం తగ్గుతాయి. శత్రుక్షేత్రంలో ఉన్న గ్రహాలు, గురువు శత్రుక్షేత్రంలో ఉన్నందువల్ల అతని బలం తగ్గింది. శుక్రుడు శుక్రుడు ఏమయ్యాడు? శుక్రుడు బాల్య స్థితిలో ఉన్నాడు, అందువల్ల శుక్ర బలం తగ్గింది. ఓకే. ఇక్కడ బలం ఎవరికి బాగుంది అంటే సూర్యుడికి. ఎందుకంటే సూర్యుడు సొంత సొంత క్షేత్రంలో ఉన్నాడు మీ బాబుకి. అర్థమవుతుందా? సూర్యుడికి సూర్యుడు తన సొంత క్షేత్రమైన బాబు దాంట్లో సూర్యుడు సొంత క్షేత్రమైనటువంటి సింహరాశిలో ఉన్నందువల్ల సూర్యుడు బాబుకి బలం బాగుంది అన్నమాట. గురువు ఎందుకు బలం తగ్గింది అంటే గురువు ఎక్కడున్నాడు? మీన లగ్నాన్ని నుంచి 7వ స్థానంలో ఉన్నాడు. ఓకే. అది వీళ్ళిద్దరికి ఏమొస్తుంది అంటే గురువుకి అది 7వ స్థానం. 7వ స్థానం అంటే మారక స్థానం అంటారు. ఏమంటారు? మారక స్థానం. మారక స్థానం. ఇప్పుడు గురువుకి మిత్ర శత్రువులు చెప్తాను నేను. ఓకే. గురువుకి శత్రువులు ఎవరవుతారు? బుధుడు అవుతారు. అంటే ఈ మీ బాబు చాటులో గురువు ఎక్కడున్నాడు అంటే శత్రుక్షేత్రం అయినటువంటి ఆ కన్యా రాశిలో ఉన్నాడు. ఓకే. గురువు బాబుకి శత్రుక్షేత్రమైనటువంటి కన్యా రాశిలో బుధుడు ఉన్న అంటే అది బుధ క్షేత్రం. గురుకి బుధుడికి వైరం వైరం అన్నమాట. అందుకని గురు బలం తగ్గుద్ది అక్కడ. అది కాక గురువు 7వ స్థానంలో ఉన్నాడు. అది లగ్నానికి మారక స్థానం. ఓకే. రెండోది వచ్చేసి ఏమా అమ్మాయిది అమ్మాయిది కన్యా రాశి కాదుగా, అమ్మాయిది మకర రాశి. లగ్నం వచ్చేసి అమ్మాయిది అమ్మాయి లగ్న అమ్మాయి అమ్మాయిది మకర లగ్నం. రాశి వచ్చేసి అమ్మాయిది కన్యా రాశి. కన్యా రాశి. మకర లగ్నం, కన్యా రాశి.
అంటే నేను గురు బలం ఎందుకు తగ్గింది బాబు చాట్లో అది చెప్తున్నా. గురువు ఎందుకు ఎక్కడున్నాడు? గురువు తన శత్రుక్షేత్రమైనటువంటి కన్యా రాశి కన్యా రాశిలో ఉన్నాడు. కన్యా రాశికి అధిపతి బుధుడు అనమాట. పోతే శుక్రుడు ఎందుకు బలహీనంగా ఉన్నాడు అంటే శుక్రుడు బాల్య స్థితిలో ఉన్నాడు అబ్బాయి చాట్లో, దాని వల్ల అనమాట. అదిగాక శుక్రుడు ఉన్న స్థితి ఎక్కడంటే శుక్రుడు కర్కాటకంలో ఉన్నాడు. అంటే చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. సో శుక్రుడికి ఈ చంద్రుడు అనేది శత్రుక్షేత్రం. ఓకే, శుక్రుడికి ఆ కర్కాటక రాశి శత్రుక్షేత్రం. అందువల్ల శుక్రుడు ఒకటి వచ్చి బలహీన బాల్య స్థితిలో ఉన్నాడు, శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అందువల్ల కూడా శుక్ర బలం తగ్గింది అనమాట ఇక్కడ. ఇవన్నీ చూడాలి. వివాహానికి మనం ఏం చూస్తాము? కుజ శుక్ర గురులు చూస్తాం. అర్థమవుతుందా? చంద్రబలం. సో ఇట్లా చూసి అమ్మాయి చాట్లు కూడా చూసి గ్రహ బలాలు లెక్కలేసుకొని ఇద్దరి టాలీ చేసుకొని ఒక చాట్లో తగ్గితే ఇంకొక చాట్లో, ఇప్పుడు దీనికి దీనికి విరుగుడు ఏంటంటే భయపడకూడదు. దీనికి ఏం చేయాలి అంటే ఒక ఒక గ్రహం ఒక చాట్లో బలం తగ్గింది అంటే ఇంకొక చాట్లో బాగుంటే సరిపోద్ది. ఇప్పుడు అబ్బాయి చాట్లో ఒక గ్రహం బలం తగ్గుతూ ఉంది, సో అమ్మాయి చాట్లో ఆ గ్రహం పెరిగితే సరిపోద్ది అనమాట. ఓకే, ఇంకా అంత గురించి దాని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇలా చూసి చెప్పాలి. అలా కాకుండా వాళ్ళు ఆ, ఇలా జరిగింది అలా జరిగింది అంటే అది చాలా ఇదవుతుంది. ఈ పాము అందుకని ఇవన్నీ చూడడం. మీరు ఇచ్చే ఎంతో ఇస్తారు కావాలా? ఎంత ఇస్తారు? 200 ఇస్తారు వాళ్ళకి. ఆ 200 తీసుకొని వాడు 2 గంటలు చెప్పటం అంటే అది జరిగే పని కాదు. కాబట్టి ఇప్పుడు రోజుకి ఎంతమంది చూడాలి? రోజుకి ఎంతమందిని చూడాలి ఆయన? ఇప్పుడు రోజుకు 100 మందిని చూస్తే 100 × 200, 100 × 200 అంటే ఎంత అయింది? 100 × 200 20,000. అదే మీరు ఈ 2 గంటలు చూస్తే, కష్టపడి 3 గంటలు చూస్తే ఒక 1000 రూపాయలు ఇచ్చారనుకో, ఆ లెక్కన మధ్యాహ్నానికి అతను ఒక 2 చాట్లు చూడగలడేమో. కాబట్టి ఇది బెటర్ కదా. అందుకని ఏంటంటే మీరు ఇచ్చే ఆ 200కి వాళ్ళు చూడాలంటే కష్టము. 2 గంటలు బట్టి మనసు పెట్టి చూడాలి చాట్లో. ఇవన్నీ లేకుండా మీరు కష్టపడాలి. ఊరకనే చూడండి అని కొంతమంది అంటారు. ఊరకనే చూసేసేయండి సార్. ఊరకనే ఏం చూస్తాడు? అతను 2 గంటలు కూర్చోవాలి. 2 గంటలు కూర్చొని ఈ చాట్ చూడాలి. ఊరక ఏదో నేను ఇప్పుడు ఎలిక పిల్ల అయింది తీసేయమ్మా అంటే అయిపోయిలా, వద్దంటే సరిపోయా. మీరు ఎవరైనా ఈ క్లాస్ చూస్తున్నారు అంటే వాళ్ళందరూ తెలుసుకోండి. ఈ నేనేం చెప్తున్నాను మొదటి నుంచి కూడా, నేను ఏం చెప్పాను అంటే ఇద్దరి మ్యారేజ్ మ్యాచింగ్ అంటే వివాహ పొంతన చూడాలి అంటే, అబ్బాయి అమ్మాయి చాట్ చూడాలి అంటే ఫస్ట్ గుణకూటమికి వెళ్ళకూడదు. గుణకూటమి తర్వాత చూస్తారు. అంటే అష్టగుణ కోటాలు తర్వాత చూస్తారు. ఫస్ట్ చాట్లోకి వెళ్ళి ఇద్దరి అమ్మాయి అబ్బాయిలో గ్రహాల స్థా ఎలా ఉన్నాయి, గ్రహాలు ఏ పొజిషన్ లో ఉంది, ఏ రాశిలో ఉన్నాయి, అది మిత్రక్షేత్రంలో ఉందా శత్రుక్షేత్రంలో ఉందా, ఇది నేను చెప్పాను. ఇప్పుడు మీ బాబు దాంట్లో చెప్పాను. గురువు వచ్చేసి ఆ, బుధ బుధ రాశి అనే కన్యలో ఉన్నాడు. బుధుడికి గురుడికి శత్రుత్వం. ఓకే. పోతే ఇలా అన్ని గ్రహాలు చూసుకొని సొంత క్షేత్రంలో ఉంది. అప్పుడు అమ్మాయికి కుజుడు సొంత క్షేత్రం అయినట్టు మేషంలో ఉన్నాడు. అందుకే కుజదోషం కూడా అమ్మాయి క్యాన్సిల్ అయ్యింది. ఇవన్నీ చూసుకోవాలి. ఏదన్నా గ్రహం వచ్చేసి ఉచ్చ స్థితి పొందిందా, నీచ స్థితి పొందిందా. ఇప్పుడు అమ్మాయి చాట్లో ఉచ్చ స్థితి ఎవరికి వచ్చింది? అమ్మాయి చాట్లో ఎవరున్నారు ఉచ్చ స్థితిలో? ఏ గ్రహం ఎక్కడుంది? ఆ? ఏం లేదు. కానీ అబ్బాయి చాట్లో ఉచ్చ స్థితికి అబ్బాయి చాట్లో వచ్చేసి ఉమ్, ఓకే. సో ఇవన్నీ చూసిన తర్వాత గ్రహ బలాలు అయిన తర్వాత భావ బలాలకు వెళ్ళాలి. భావ బలాల్లో ఏం చూస్తారు? నేనేం చెప్పాను? ఏ భావాలు చూస్తారు వివాహానికి? 2, 5, 7, 8, 11. ఓకే, రెండు ఎందుకు చూస్తారు? రెండు కుటుంబ స్థానం ఎంత లగ్న స్థానం బాగుందా? ఫస్ట్ లగ్న స్థానం చూడాలి. లగ్న బలం ఎంత బాగుంది బాబుకి. ఒక లగ్నం మీన లగ్నం. మీన లగ్నం ఈ లగ్నాన్ని ఈ లగ్నంకి శుభగ్రహాలు, ఫస్ట్ లగ్నానికి శుభగ్రహాలు ఎవరు? కోణాల్లో ఎవరున్నారు? ఓకే,
లగ్నం వచ్చేసి అధిపతి మీనం కాబట్టి ఇక్కడ గురువు గురువు అధిపతి. సో గురువు ఈ లగ్నానికి శుభగ్రహం. ఓకే, సహజంగా శుభగ్రహము కోణాధిపతి కూడా గురువే అవుతున్నాడు. ఓకే, సో ఐదో స్థానం ఏంటిది? ఐదు సింహరాశి, కర్కాటకం. ఐదు అంటే చంద్రుడు. చంద్రుడు ఈ లగ్నానికి శుభగ్రహం. ఓకే, తొమ్మిది. తొమ్మిది అంటే 7, 8, 9 వచ్చి వృశ్చికం. ఓకే, వృశ్చికానికి అధిపతి కుజుడు. సో గురు కుజ చంద్రులు ఈ లగ్నానికి శుభగ్రహాలు అవుతారు. మిగతా అన్ని పాపగ్రహాలు. ఎందుకు అంటే కోణాల్లో వచ్చే అన్ని కూడా 1, 5, 9 కోణాల్లో వచ్చే గ్రహాలు శుభగ్రహాలు. లగ్నం ఒకటి అంటే దానికి లగ్నం మీన లగ్నం కాబట్టి